అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 25వ శ్లోకము. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞాపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. 25వ శ్లోకం. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞాపరే యజ్ఞం యజ్ఞేనైనోపజుహ్వతి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు. కొంతమంది దైవయజ్ఞం చేస్తారు. దైవయజ్ఞము అంటే దేవతలను పూజించటము, ఆరాధించటము, దేవతలను ఉపాసించటం, ధ్యానం చేయడము, వివిధ వస్తువులను కైంకర్యం చేయడము, దేవతలను ప్రార్థించటము మొదలగు కార్యములన్నీ దైవయజ్ఞాలే. కాకపోతే ఇవన్నీ భక్తితో, శ్రద్ధతో, కర్తృత్వ భావం విడిచిపెట్టి ఫలాపేక్ష లేకుండా భగవంతుని పరముగా కర్తవ్యనిష్టతో చేయాలి. వీరినే కర్మయోగులు, భక్తి యోగులు అని అనవచ్చు. ఇక రెండవ యజ్ఞం పేరు బ్రహ్మయజ్ఞము. దీనినే జ్ఞానయజ్ఞము అని కూడా అంటారు. ధ్యానంలో కూర్చోవడము, మనస్సును బుద్ధిని ఆత్మయందు నిలపటము, తానే బ్రహ్మగా భావించటము, చివరికి బ్రహ్మలో ఐక్యం కావడము. నిరంతరము బ్రహ్మను గురించి ఆలోచిస్తూ, విచారిస్తూ మనస్సు బుద్ధి పవిత్రంగా ఉంచుకుంటే తుదకు బ్రహ్మగా మారిపోవడం సులభమే. అప్పుడు మనోబుద్ధి అహంకారాలకు ప్రతిరూపమైన చిత్తము పరమాత్మ వైపుకి మళ్ళుతుంది. చిత్తము పరమాత్మలో లీనమవుతుంది. దానినే మోక్ష మార్గము అంటారు. నిరంతరము పరమాత్మను గురించి ధ్యానిస్తూ, ఆలోచిస్తూ, పరమాత్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనస్సు బుద్ధి ఈ ప్రాపంచిక విషయముల నుంచి పరమాత్మ వైపుకు మళ్ళుతుంది. చిత్తము సాత్వికంగా మారిపోతుంది. దుష్ట ఆలోచనలు మనసులోకి రావు. మనం ఏ వస్తువు అగ్నిలో వేసినా అది అగ్ని రూపాన్నే పొందుతుంది. ఒక ఇనుప గుండు వేసినా అది కాలి ఎర్రగా అగ్నిగోళం మాదిరి అవుతుంది. అదే ప్రకారము మనము ప్రాపంచిక విషయములలో మునిగి ఉన్న మనస్సుని, అహంకారమును పరమాత్మ వైపుకు మళ్ళించి పరమాత్మ అనే అగ్నిలో హోమం చేస్తే ప్రాపంచిక విషయములు, పూర్వజన్మ వాసనలు అన్నీ కూడా ఆ అగ్నిలో పడి తమ అస్తిత్వాన్ని కోల్పోయి పరమాత్మ స్వరూపంగా మారిపోతాయి. సూక్ష్మంగా చెప్పాలంటే మనస్సును బుద్ధిని ఆత్మలో లీనం చేయడము, దానినే బ్రహ్మయజ్ఞము లేక జ్ఞానయజ్ఞము అని అంటారు. భక్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో వేదాలను, శాస్త్రములను చదవడము, అధ్యయనం చేయడము, అర్థం చేసుకోవడము, జ్ఞానం సంపాదించడము, ఆ జ్ఞానాన్ని ఆచరించడము, తాను ఆర్జించిన జ్ఞానాన్ని 10 మందికి పంచడం, ఇవన్నీ కలిపితే జ్ఞానయజ్ఞం అవుతుంది. గీతా జ్ఞానయజ్ఞం ఇలాంటిదే. ఈ జ్ఞానయజ్ఞము అన్ని యజ్ఞములకు మూలము. జ్ఞానమే మోక్షమునకు సాక్షాత్ సాధనము. మిగిలినవి అన్నీ జ్ఞానం పొందడానికి ఉపకరించే సాధనములు. అందరికీ ఈ జ్ఞానయజ్ఞం చేయడం కుదరదు కాబట్టి ప్రాథమికంగా దైవయజ్ఞం చేస్తారు. దైవయజ్ఞము అంటే ఒక అర్చనామూర్తిని ఎదురుగా పెట్టుకొని పూజించటము, అర్చించటము, ఉపచారాలు చేయడము, నివేదనలు సమర్పించటము, హారతులు ఇవ్వడం ఇలాంటివి. దీనివలన ముందు భగవంతుని మీద శ్రద్ధ, భక్తి, నిష్ఠ కలుగుతాయి. క్రమక్రమంగా చిత్తము ప్రాపంచిక విషయముల నుంచి వెనక్కి మళ్ళీ పరమాత్మ వైపుకు తిరుగుతుంది. కాబట్టి ఈ దైవయజ్ఞముతో ప్రారంభించి క్రమక్రమంగా జ్ఞానము సంపాదించి బ్రహ్మయజ్ఞం వైపుకు మళ్ళడం సాధకుని కర్తవ్యము. నెక్స్ట్ 26వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమనారాయణ అండి. ఈ భగవద్గీత ఛానల్ని
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ప్రెస్ చేయండి. ఈ లింక్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి.